నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. సింహార్పణ. గురుగారు, మే నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది ఈ నెలలోనే. మరి ఏం చెప్తారు వీళ్ళ గురించి? ఈ నెలలో వీళ్ళకి అన్ని రంగాలుగా బాగుంటుందనే చెప్పుకోవచ్చు. నెల మొత్తం కాదు, మళ్ళీ వీళ్ళకి అంటే చివరిలో ఒక ముప్పావు వంతు వీళ్ళకి బాగుంటుంది, పావు వంతు కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ మే నెల మొత్తంలో కూడాను. ఈ నెలలో వీళ్ళకి కష్టాలు అనేది ఎట్లా ఉంటాయి అంటే, పీకల దాకా ఉన్న కష్టాలు ఉన్నాయి, ఇంకా అయిపోయింది, ఇంకా మనకు పురుగుల మందే గతి అనుకున్న కష్టాలు కూడా మబ్బులు విడిపోయినట్టు విడిపోతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే అంత తేలిగ్గా విడిపోతాయి. ఊహించం, మనం ఊహించనంత మంచిగా అంత తేలిగ్గా ఈ కష్టం పోయింది అని అనుకునే పరిస్థితి వీళ్ళకి కనపడుతుంది. కాబట్టి ఈ రాశివారు ఆందోళన పడవలసిన పని లేదు. టెన్షన్స్ ఎక్కువగా పడుతూ ఉంటారు, ఎందుకంటే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటి కష్టాలు ఉన్నప్పటికీ మబ్బులు విడిపోయినట్టుగా విడిపోతాయి. కాబట్టి దాని మీద పెద్ద ధ్యాస పెట్టకుండా వచ్చే కష్టాలని ఆలోచించవద్దు అని కాదు, ఎందుకంటే ఆలోచించకపోతే కష్టం. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఆర్థికంగా కానీ లేదు ఇంకేదన్నా కానీ కష్టం వచ్చింది, దీన్ని ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తూ దాన్ని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే తొందరగా విడిపోతాయి, తేలిగ్గా విడిపోతాయి. అట్లనే ఉంచుకుంటే అట్లనే అది కుప్ప అవుతుంది. ఇంట్లో చెత్త పెట్టుకుంటావు, ఎప్పటికప్పుడు పడేస్తే మంచిది, లేదు అంటే 10 రోజులు చెత్త ఉందనుకో వాసన ఎక్కువ వస్తుంది. ఆ విధమైన పరిస్థితి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే వీడు ఒక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు చెత్త చెప్పాను కాబట్టి ఇంకా ఈజీ పద్ధతి చెప్పాలి, లేనిపోని చెత్త అంతా వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళ మెదడులో ఎక్కర్లేనంత నీ కష్టం కూడా నేనే తీసుకుంటా, వాళ్ళ కష్టం నేనే తీసుకుంటా, వీళ్ళ కష్టం నేనే తీసుకుంటా, మళ్ళీ నా కష్టం నేనే పడతా. ఇలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. మన కష్టం ఏదో మనం నెత్తిన పెట్టుకుంటే చాలు, పక్కన వాళ్ళ కష్టం అంతా మందిగా భావిస్తే వీళ్ళు ఇబ్బందులు పాలవుతుంది. పక్క వాళ్ళకి సహాయం చేయాలి, ఏదో డబ్బు విషయంలో షూరిటీలు ఇవ్వాలి, ఇలాంటి ఆలోచనలు ఉంటే వదిలేసిన అసలు షూరిటీ అనేది వీళ్ళ జీవితంలో ఒక రకంగా చెప్పాలి అంటే బంద్ చేయడం బెస్ట్. ముఖ్యంగా ఈ మే నెలలో అసలు షూరిటీ అనేది పూర్తిగా పక్కకు పెట్టాలి. ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళ విషయంలో చివరిలో అన్నదమ్ముల నుంచి విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది, గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి అన్నదమ్ముల మధ్య. అన్న మీద తమ్ముడు కోపట్టము, ఆస్తి కానీ ఏదన్నా విషయం, ప్రధానికి అన్నదమ్ములు ఆస్తే తీసుకోవద్దు. మళ్ళీ ఇంకోటి ప్రస్ఫుటంగా చెప్తున్నాను ప్రజలకి, అన్నదమ్ములు అనగానే ఫస్ట్ వచ్చే ఆలోచన ఆస్తి. అది కాదు. అన్న తప్పు చేస్తున్నాడు, అన్న మీద ఏదైనా నింద పడుతుంది అని చూచాయిగా తమ్ముడికి తెలిసిన, అన్నయ్య ఇట్లా ఉంది అని చెప్పినా, నువ్వు నాకంటే చిన్నుడి, నువ్వు నాకు చెప్పొచ్చేవాడివారా, ఇలా కూడా గొడవలు అయ్యి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంటే వీటికి చెప్పే విధానం రాకను, అక్కడి నుంచి తీసుకునే విధానం రాకను, చెప్పేది పాజిటివ్గా నా తమ్ముడు నా కోసం చెప్తున్నాడు అని తీసుకునేది లేకను, ఏదో ఒక రకమైన ఇబ్బందులు వీళ్ళకి కలుగుతాయి. అన్నదమ్ముల మధ్య ఆస్తి కావచ్చు, ఇటువంటివి కావచ్చు. తమ్ముడు, అరే ఏందిరా నువ్వు అట తిరుగుతున్నావు, వాడితో తిరుగుతున్నావు ఎందుకురా అని తమ్ముడిని మందలించే హక్కు అన్నయ్యకు ఉంటుంది, ఎందుకంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అన్నయ్య. అటువంటి వాళ్ళని కూడా మనం లెక్క చేయం, మన ఊపు అట్లా ఉంటుంది తమ్ముళ్ళ సంగతి లెక్కేసుకుంటే. అటువంటి జాగ్రత్తలు తీసుకొని అన్న నా అన్నయ్య నా కోసం చెప్తున్నాడు అనేది కనుక తీసుకుంటే చాలా బాగుంది. సో మంచి ఫలితాలు చాలా తక్కువ వరకే ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం మొదట్లో. మరి ఎలాంటి మంచి జరగబోతుంది వీళ్ళకి నెల? వీళ్ళకి మంచి అంటే వీళ్ళ కష్టం వీళ్ళకు లాభిస్తుంది. వీళ్ళు ఇంతకు ముందు నుంచి పడ్డ కష్టం ఏదైతే ఉందో అది ఈ నెలలో మంచిగా ఉంటుంది. ఎన్నాళ్ళ కష్టం ఇప్పటికి తీరింది మనకి అని ఒక మాట అనుకుంటూ ఉంటాం. అటువంటివన్నీ కూడాను నెరవేరుతాయి, డౌటే లేదు. ఆర్థికంగా వీళ్ళు పాత ఇబ్బందులన్నీ కూడా జయించి తద్వారా ఆర్థికంగా ముందుకు వస్తారు. అంటే అప్పిచ్చిన వాడు ఇవ్వడము, లేదు మనము ఎప్పుడో సహాయం చేసి ఉంటాము, మనకి ఇవాళ కష్టం వస్తుంది అని తెలిసింది, ఇంతకుముందు నీ వల్ల నేను చాలా లాభపడ్డాను, ఇగో ఈ 10,000 నీ దగ్గర ఉంచుకో అని ఇవ్వడము, ఇట్లా ఏదో ఒక రకంగా మనల్ని ఈ నెలలో ఆదుకుంటారు.
అది బాగా కనపడుతూ ఉంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవితం అంటే ఒక రకంగా ఆనందంగా ఉంటుందనే చెప్పచ్చు. ఒక రకంగా, అన్ని రకాలుగా కాదు, కొంత మేరకు. ఎందుకు అంటే అప్పులు చేస్తున్నాడో ఏమో అని. ఇప్పుడు అమ్మాయి కూడా వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు, తను డబ్బులు తీసుకొస్తే నీ జీతం 10,000 కదా, 12,000 ఎట్లా తెచ్చావు, మిగతా 2,000 అప్పు చేయాల్సిన అవసరం ఏంది, నేనున్నాగా అని చెప్పేసి ఇలా చిన్న చిన్న ట్రాషెస్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అయితే తెస్తే తెచ్చేవాళ్ళే, దేనికన్నా వాడి ఏదో ఒకటి అడ్జస్ట్ చేద్దాం అని మళ్ళీ ఇద్దరు కూడా చక్కగా ఒకరికొకళ్ళు సెట్ చేసుకొని బాగుంటారు. ఆ విధమైన చిన్న చిన్న ట్రాషెస్ తప్ప వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, బాగుంటుంది. ఇంకా మెరుగైన ఫలితాల కోసం మరి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వీళ్ళు? వీళ్ళు మెరుగైన ఫలితాలకి ఈ రాశి వారు కృష్ణుడిని ఆరాధించాలి. వీరు ఖచ్చితంగా కృష్ణుడికి వీలుంటే ప్రతిరోజు అటుకులు నివేదన పెట్టండి. ఎందుకంటే కుచేలుడు అటుకులు తెచ్చిన తర్వాతనే కృష్ణుడికి అటుకులు పెట్టిన తర్వాతనే ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల భేదస్థితి నుంచి మంచి స్థాయికి వెళ్ళాడు. కాబట్టి ఈ రాశి వారు కూడాను కృష్ణుడికి అటుకులు పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. కృష్ణ ఆరాధన వీళ్ళకి మంచిది. భగవద్గీత చదవడము, కృష్ణుడి గుడికి వెళ్ళడము, ఆ గుడిలో ఏదైనా ఉత్సవాలు జరిగితే వీళ్ళు ఏదైనా డబ్బులు సాయం చేయమని చెప్పట్లేదు, అంటే చేస్తే మంచిదే. కానీ ఏదైనా పని, తోరణాలు కట్టడము, పాత తోరణాలు తీసేయడం, ఊడవటం, ఏదైనా సర్దటం, ఇటువంటి ఏది చేసినా మంచిదే. మనకి మే నెల అంటేనే వైశాఖ మాసంతో కూడుకొని వస్తుంది. వైశాఖ మాసంలో నారసింహస్వామి వారి ఆరాధన ప్రాముఖ్యత వహించి ఉంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ మే నెలలో విష్ణుమూర్తి ఆరాధన, మనకి శత్రు సంహరణ బాగా కావాలి, దానికోసం నారసింహస్వామి ఆరాధన చేస్తూనే విష్ణువుకు సంబంధించి ఈ నెల మొత్తం కూడా ఆరాధన బాగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా మే నెలలో చేయాల్సిన దానాలు, అంటే వైశాఖ మాసంలో మన శాస్త్రం కొన్ని దానాలు చేయమని చెప్పింది. అంటే వస్త్రదానము, నీటి దానము, నీళ్లు కూడా వైశాఖ మాసంలో దాహార్తి తీరుస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి దానము, అంతేకాకుండా ఛత్రదానము, చెప్పులు దానము, ఇటువంటివన్నీ కూడా పాదుక దానం అంటారు. ఇటువంటి దానాలు కొన్ని చెప్పబడి ఉన్నాయి. వాటిని కనుక తెలుసుకొని చేసినట్లయితే తప్పకుండా అన్ని రాశుల వారికి ఈ దాన ఫలితం మనకి అంది వాటి నుంచి కాస్త మనం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారు కూడాను ఈ నెలలో దానాలు చేస్తూ విష్ణుమూర్తి ఆరాధన బాగా చేసినట్లయితే విష్ణువు ప్రీతిగా మనం ఏది చేసినా సరే మన యొక్క కష్టాన్ని ఆయన తీసివేసి, మన శత్రువుల్ని ఆయన తీసివేసి, మనల్ని పెడదోవ పట్టకుండా మనకి కూడా స్వామివారి యొక్క అండదండలు ఉండి చక్కగా మన ఈ మే నెలలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను బయటపడటానికి విష్ణు ఆరాధన ఎంతైనా మంచిది. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా చేసుకోండి. మీ జాతక ఫలితాలను పట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, దాంట్లో మన జన్మకుండలు ఎలా ఉంది ఏంటి చూసి దానికి ఏమైనా పరిహారాలు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వేద పండితులను ఎవరినైనా సంప్రదించినా, లేదు మమ్మల్ని సంప్రదించినా సరే దానికి చక్కటి పరిష్కారాలు చూసి పరిష్కారం చేసి మీకు మంచి ఫలితాన్ని అందివచ్చు. కాబట్టి ఆ విధంగా చేసుకొని అందరూ కూడా శుభంగా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.